రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు వ్యతిరేకంగా భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మూత ముగించిన విషయం మనందరికీ తెలిసిందే. భారత్పై అదనంగా విధించిన 25% సుంకాలు అంటే మొత్తం 50% పైగా సుంకం అమల్లోకి వచ్చింది. ఈ అదనపు సుంకాలతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే జౌళి ఉత్పత్తులు, దుస్తులు, ఆభరణాలు, వజ్రాలు వంటి వాటిపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికా మార్కెట్లో ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే వీటి మీద అక్కడ భారీగా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇలా జరిగితే గనక అమెరికాలో ఉన్న భారతీయులు ఈ ఉత్పత్తులు కొనడం మానేసి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడతారు. దానివలన ఇక్కడ ఎగుమతులకు డిమాండ్ తగ్గిపోతుంది. ఇక్కడ చాలామంది ఉపాధి కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మాత్రమే కాదు, అదే టరీఫ్ విధానం కొనసాగితే గనక ఇక్కడ కొన్ని సంస్థలు మూసేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అమెరికా భారత్ మీద విధిస్తున్న సుంకాల కారణంగా అమెరికాలో ఉంటున్న భారతీయుల మీద ఈ ప్రభావం ఎక్కువగా పడబోతుంది. ముఖ్యంగా బియ్యం ధరలు భారీగా పెరగబోతాయి. ట్రంప్ నిర్ణయం కారణంగా అమెరికాలోని భారతీయుల ఆర్థిక భారం పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశం యుఎస్కు సుమారు 2.5 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పండే 40% సోనా మైసూర్ బియ్యం, అలాగే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో 60% పైగా బాస్మతి బియ్యం అమెరికాకు వెళ్తాయి. ఇక యుఎస్లో పని కోసం, చదువు కోసం, వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళిన భారతీయులు సోనా మసూరి బియ్యాన్ని ఎక్కువగా వాడతారు. అలాగే స్పెషల్ అకేషన్స్లో మాత్రమే బాస్మతి బియ్యాన్ని వాడతారు. ప్రస్తుతం సోనా మసూరి ధర టన్నుకు $900 నుంచి $1000 వరకు ఉంటే బాస్మతి ధర $1200 నుంచి $1300 మధ్య ఉంటుంది. ఇప్పుడు ఈ టారిఫ్ కారణంగా వీటి ధరలు గణనీయంగా పెరిగి పాకిస్తానీ బియ్యం కన్నా ఇండియన్ రైస్ చాలా కాస్ట్లీగా మారే ప్రమాదం ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో మేడ్ ఇన్ ఇండియా వస్తువులు, దుస్తులు అమెరికాలో ఉండే భారతీయులు కొనాలంటే కష్టమే. ఈ టారిఫ్ ప్రకారం వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. భారత్కు చెందిన కొన్ని వస్తువులపై అమెరికా గతంలో విధించిన సుంకాలను చూస్తే సీ ఫుడ్పై 60%, ఫర్నిచర్, పరుపులపై 52.3%, ఆటోమొబైల్స్ వాటి విడిభాగాలపై 26%, ఫార్మాస్యూటికల్, స్మార్ట్ ఫోన్లపై 0% పన్ను విధించింది. ఈ సుంకాలతో తలెత్తే సమస్యల నుంచి తప్పించుకునేందుకు మన కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది. అమెరికాకి ఎగుమతి చేసే వాటిని మిగతా దేశాలకు కూడా ఎగుమతి చేయడం ద్వారా ఈ నష్టాన్ని వీలైనంత త్వరగా తగ్గించాలని ప్రభుత్వం చూస్తుంది. ముఖ్యంగా యూకే, జపాన్, దక్షిణ కొరియా, జర్మన్, ఫ్రాన్స్, నెదర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా ఇలా మొత్తం 40 దేశాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది మన భారతదేశం. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఈ దేశాలతో మన వర్తకం మరింత పెరిగేలా, మన మార్కెట్ మరింత విస్తరించే దిశగా చర్యలు చేపట్టబోతుంది. అమెరికా సుంకాలతో $48 బిలియన్ అంటే 4 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ప్రమాదంలో ఉన్నాయని అంచనా వేసింది. సిటిఐ అంటే కస్టమ్స్ టారిఫ్ ఐటమ్ కోడ్. వీటిల్లో 1.7 లక్షల కోట్ల విలువైన ఇంజనీరింగ్ గూడ్స్, 90,000 కోట్ల ముత్యాలు, ఆభరణాలు, 92,000 కోట్ల ఫార్మాతో పాటు పలు రంగాల్లో తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. మన ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా ఇటువంటి చర్యలకు దిగుతుంది. దీనివలన మన జీడిపి మరింత కిందకు దిగజారిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే అమెరికాలో ఉన్న భారతీయులను పొమ్మనలేక పొగబెట్టడం అనే తరహాలో ట్రంప్ ఇలా వ్యవహరిస్తుండడం నిజంగా సిగ్గుచేటైన విషయం. ఏదేమైనా రాబోయే రోజుల్లో అమెరికాలోని భారతీయుల పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే భారతీయులంతా అమెరికన్ గూడ్స్కి, అమెరికన్ యాప్స్కి, అమెరికన్ వస్తువులకు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. ట్రంప్ టారిఫ్ పెంచడానికి కూడా ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. తన మీద ఆధారపడేలా చేసి ఆ దేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని తాను చెప్పినట్టల్లా వినేలా చేయడమే అమెరికా ఉద్దేశం. కానీ భారత్ మాత్రం అమెరికాను కాదని చైనా, రష్యాలతో చేతులు కలపడంతో అమెరికా ఈ విధంగా పగ సాధించడం మొదలుపెట్టేసరికి భారత్ ఇప్పుడు కళ్ళు తెరుచుకొని తన బలాబలగాల మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. ఏ దేశానికి లేని బలగం భారత్ దగ్గర ఉన్నాయి. సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, పనిచేసే సత్తా ఉన్న యంత్రాంగం, తెలివిగల యువత. ఒకటేమిటి, భారత్ దగ్గర లేనిదేమిటి, మిగతా దేశాల దగ్గర ఉన్నదేమిటి అనే విషయం అమెరికా టారిఫ్ కారణంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. అందుకే భారత్ ఇప్పుడు అమెరికా వస్తువులు వాడకూడదని, అది డెవలప్ చేసిన యాప్స్ని, ఫుడ్ని నిషేధించాలని భారతీయులు హ్యాష్ట్యాగ్స్తో ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా భారత్ శక్తి ఏంటో, ఎంతో అనే విషయం ప్రపంచ దేశాలకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగానే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.